ఆ కాపరి నడిపించే బాధ్యత ఆ కాపరిని. ప్రార్థన చేసే కాపరి, ప్రార్థన చేసే నడిపించేవారు ఒక సంఘ కాపరిని ఎన్నుకున్న తర్వాత, ఏర్పాటు చేసుకున్న తర్వాత వేరొక కాపరిని వెతుక్కోవచ్చు. వేరొక కాపరి నీకు అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు చేర్చబడ్డవో, సంఘంలో చేర్చబడ్డవో, ఏ రోజు నువ్వు సంఘంలో చేర్చబడ్డవో, దేవుడే నిన్ను తీసుకొచ్చి ఈ సంఘంలో వచ్చింది కనుక సంఘం వేరైపోయి అదొక కాపరిని పట్టుకోవచ్చు. ఆ కాపరితో నువ్వు సమాసం చేయలేవు. కొంతకాలం తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయే సమస్య వస్తుంది. అందుకే దేవునితారా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవునితో ఉన్న నీవు ఏ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నావో, ఏ పాస్టర్ని ఏర్పాటు చేసుకున్నావో, ఏ సంఘంలో అయితే ఉంటున్నావో ఆ సంఘ కాపరి మాట తన జీవిత కాలం అంతా కూడా యేసు ప్రభుతో, సంఘ కాపరితో నివాసం చేయాలి, సమాసం చేయాలి. దేవుని స్తోత్రం.